సర్వైకల్ క్యాన్సర్ ఇవాళ నడివయసు మహిళలకు మరణ శాసనం లెక్కిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారు. హెచ్పివి టీకాలు, పాప్స్మియర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలికగానే నివారించుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్కు అసలు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం. స్త్రీ శరీరంలో కీలకమైన ఈ అవయవానికి ఇవాళ క్యాన్సర్ ముప్పు పెనుశాపంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్ను క్యాన్సర్ రక్కసి ఎక్కువగా కబళిస్తోంది. నడివయసు దాటిన మహిళలకు మరణశాసనం రాస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ 4వ ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలో మహిళల్ని ఎక్కువగా బలి తీసుకుంటోంది కూడా ఈ క్యాన్సరే. 25 ఏళ్ల నుండి 65 ఏళ్ల వయసు దాకా స్త్రీలలో ఎవరికైనా ఇది రావచ్చు. భారత్లో ఏటా 1,35,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 74,000 మంది దాకా చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. యూటరైన్ సర్విక్స్ అంటే సర్విక్స్ స్త్రీల్లో గర్భాశయ ముఖం అని అంటామండి. ఈ గర్భాశయ ముఖంలో ఉన్న సెల్స్ కనుక క్యాన్సర్గా మారితే దీన్ని మనం సర్వైకల్ క్యాన్సర్ ఆర్ గర్భాశయ ముఖం క్యాన్సర్ అంటామండి. ఈ క్యాన్సర్ ఇన్ సర్విక్స్ ఓవర్నైట్గా డెవలప్ అవుదండి. ముందు కొన్ని సెల్స్ ఎక్కువగా మల్టిప్లై అవుతాయి, నెమ్మదిగా ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్కి వస్తుంది, తర్వాత సర్వైకల్ క్యాన్సర్గా మారుతుంది. గర్భాశయ ముఖం క్యాన్సర్కి ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఆర్ హెచ్పివి. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్తో మనకి సర్వైకల్ క్యాన్సర్ అవుతూ ఉంటుంది. ఒక 100 రకాల పైన హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఒక 10 హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని మనం హై రిస్క్ టైప్స్ అంటాం. ఈ హై రిస్క్ హెచ్పివితో ఇన్ఫెక్షన్ వస్తే సర్వైకల్ క్యాన్సర్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా పూర్ హైజీన్, ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, దీంతో పాటు టొబాకో స్మోకింగ్, ఇవన్నీ కూడా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎర్లీ సిమ్టమ్స్ ఎస్పెషల్లీ వెజైనల్ డిశ్చార్జ్, అది కాస్త ఫౌల్ స్మెల్లింగ్గా ఉంటే మాత్రం, లేకపోతే ఇంటర్ కోర్స్ అయిపోయాక బ్లీడింగ్ అవడం, ఇలా ఏ సిమ్టమ్స్ కనపడినా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని కలవాలి, ప్రిఫరబుల్లీ గైనకాలజిస్ట్. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రమాదకరమైన వైరస్ ఇదే. సాధారణంగా లైంగిక జీవితం మొదలుపెట్టిన అంటే వివాహమైన మహిళల్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మార్పు చెందకుండా మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అడ్డుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారుతుంది. చిన్న వయసులో పెళ్లి కావడం, చిన్న వయసులోనే దాంపత్య జీవితం మొదలైపోవడం, విశృంఖల లైంగిక జీవనం, ఏళ్ల కొద్దీ పిల్స్ వాడటం, ఇవన్నీ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ ముప్పును పెంచేవే అంటారు డాక్టర్లు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ తిష్ట వేసుకుంటున్న కాలంలో దాని తాలూకు సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. వాటిపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం ముందుగానే పసిగట్టవచ్చు. ముఖ్యంగా నడి వయసులోకి వచ్చాక నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపించడం, అది కూడా కలయిక తర్వాత రక్తం కనిపించడం, తెలుపు ఎక్కువగా అవుతుండడం, తరచూ విపరీతమైన నడుము నొప్పి బాధించడం, పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి రావడం, ఇవన్నీ సర్విక్స్ క్యాన్సర్ను పట్టించే సంకేతాలే. ఆల్మోస్ట్ ప్రతి క్యాన్సర్ని మనం నిర్ధారణ చేయాలంటే బయాప్సీ ప్రూఫ్ కావాలి. సో పాథాలజీ ప్రూఫ్, ఆ బయాప్సీ రిపోర్ట్లో పాథాలజిస్ట్ ఆ సెల్స్ని స్టడీ చేసి ఇది క్యాన్సర్గా మారిందా లేదా, ఆర్ ఇంకా ప్రీ క్యాన్సరస్ కండిషన్లో ఉందా, క్యాన్సర్గా మారితే ఏ రకమైన క్యాన్సర్, దాని టైప్ ఏంటి, సబ్ టైప్ ఏంటి. సో పాథాలజిస్ట్ బయాప్సీ రిపోర్ట్ని కానీ లేకపోతే పాప్స్మియర్లో ఈ టెస్టులు స్టడీ చేసి, ఈ సెల్స్ని స్టడీ చేసి మనకి సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి ఆంకాలజిస్ట్కి, గైనకాలజిస్ట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
సర్వైకల్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, దానికోసం చేసిన ఇన్వెస్టిగేషన్స్ సిటీ స్కాన్స్ మరియు ఎంఆర్ఐ లేకపోతే పెట్ సిటీ స్కాన్స్ చేస్తూ ఉంటాం. దీంతో స్టేజింగ్ తెలుస్తుంది. చాలా ఎర్లీ సర్వైకల్ క్యాన్సర్లో అయితే స్టేజ్ 1లో ఆపరేషన్తో మొత్తం జబ్బు తగ్గిపోతుంది. స్టేజ్ 1లో కొంచెం స్టేజ్ దాటిన, 2వ స్టేజ్లో ఉన్న, 3వ స్టేజ్లో ఉన్న రేడియేషన్ థెరపీతోనే ఈ జబ్బును మొత్తం తగ్గించేయచ్చు. రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడం కోసం కీమోథెరపీ కూడా వారం ఇస్తూ ఉంటాం. కొన్ని 4వ స్టేజీ క్యాన్సర్లో కూడా కీమోథెరపీతో పాటు రేడియేషన్ ఇస్తే ఈ జబ్బు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు. గర్భాశయ ముఖద్వారంలో ఆరోగ్యకరమైన కణాలు పూర్తిస్థాయి క్యాన్సర్ కణాలుగా మారడానికి 5 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి తొలి దశలోనే గుర్తించి చికిత్స చేస్తే క్యాన్సర్ని ముందస్తుగా నయం చేసే అవకాశం ఉంటుంది. పాప్స్మియర్, కాల్పోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షల్ని తరచుగా చేయించుకుంటూ ఉంటే సర్విక్స్ క్యాన్సర్ను చాలా వరకు ముందుగానే గుర్తించవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ఇంకా తొలి దశలో ఉన్నప్పుడే చికిత్స మొదలు పెడితే ఆ క్యాన్సర్ భూతానికి మనం ఆదిలోనే సమాధి కట్టవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు సర్జరీ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా క్యాన్సర్ ముదిరితే మాత్రం కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలు కూడా అవసరమవుతాయి. అలాగే ఇటీవలి కాలంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కు టార్గెటెడ్ థెరపీలు కూడా చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి వస్తున్న ఇమ్యూనోథెరపీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కణాల్ని సమూలంగా నాశనం చేయడానికి అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెచ్పివి టీకాల్ని అమ్మాయిలు మొదలుకొని నడివయసు మహిళల వరకు అందరూ తప్పనిసరిగా 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్కు చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపడం కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వాడితే అసలు సర్వైకల్ క్యాన్సరే అవ్వదు. ఎందుకంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఈ జబ్బుకి సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్కి మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎఫికసీ ఈజ్ మోర్ దెన్ 95 to 99%. అంటే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ఈ వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ మోర్ దెన్ 98 to 99%. సో ఎస్, సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు బై సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్, బై హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్. పాశ్చాత్య దేశాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఏటా పాప్స్మియర్ టెస్ట్ ద్వారా 70 నుంచి 80% వరకు క్యాన్సర్ బాధితులను తగ్గించగలిగారు. తద్వారా ఇప్పుడు అక్కడ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అరుదైన క్యాన్సర్ అయిపోయింది. మన దగ్గర కూడా ఏడాదికో 2 ఏళ్లకోసారైనా పాప్స్మియర్ వంటి స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించాలి. సర్వైకల్ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే దాన్ని చాలా వరకు నయం చేయవచ్చు. ఇక విశృంఖల లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం, జననాంగాల పరిశుభ్రత పాటించడం, సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండడం, హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ను పూర్తిగా నివారించుకోవచ్చు.